మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే ఆర్ఆర్బి గ్రేడ్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కన్ఫర్మ్గా ఈ వీడియోని చూడాలి. ఎందుకంటే దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ ఆల్సో ఆర్ఆర్బి గ్రేడ్ 1. ఓకేనా, చూడండి ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో దెర్ విల్ బి ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది టాపిక్ ఉంది. ఓకే, దీని నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వి విల్ గెట్ 30 మార్క్స్. ఓకేనా, 30 మార్క్స్ మనకి ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏమేం చాప్టర్స్ ఉన్నాయి, ఓకే, ఈచ్ చాప్టర్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఓకే, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్లో అనేది ఈ ప్రిపరేషన్ ప్లాన్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక స్టెప్ కూడా మిస్ అవ్వద్దు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీ స్టెప్. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ because this preparation plan is very important to score maximum marks in the examination. So let us go into the video. చూడండి, these are the 8 chapters, okay, in electronics and measurements. Okay na, electronics and measurements topic nunchi these are the 8 chapters: basic electronics, digital electronics, electronic devices and circuits, and microcontrollers and microprocessors. ఈ 4 చాప్టర్స్ ఏంటంటే దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్. ఇవి 5th చాప్టర్ టు 8th చాప్టర్. దీస్ 4 ఆర్ మెజర్మెంట్స్. వీటన్నిటిలో మనం మెజర్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ చాప్టర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఏముంటాయంటే వాట్ ఆర్ బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అసలు ఎలక్ట్రానిక్స్లో వాట్ ఆర్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, అసలు ఏమేమి సర్క్యూట్స్ ఉంటాయి, అలాగే ఆ సర్క్యూట్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ఓకేనా, ఏమేమి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ కరెంట్. ఓకే, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఓకే, అలాగే రెసిస్టర్ అంటే ఏంటి, ఓకే, రెసిస్టర్ని అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓకేనా, రెసిస్టర్ని ఎలా మెజర్ చేస్తాం, ఏ వాల్యూస్లో, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓకే. నెక్స్ట్ కెపాసిటర్ అంటే ఏంటి, ఓకే, అలాగే కెపాసిటెన్స్ని ఎలా మెజర్ చేస్తాం, ఓకే, అలాగే దీస్ ఆర్ ఆల్ బేసిక్ యూనిట్స్. దిస్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఈ చాప్టర్లో బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి, అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లైక్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. కానీ బ్రీఫ్గా అసలు అవంటే ఏంటి, ఓకే, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, okay, transistor is also one of the electrical component, okay, and also what are multi vibrators, what are oscillators, okay na, ఇవన్నీ మనం డెప్త్గా డిస్కస్ చేస్తాం అనమాట ఈ చాప్టర్లో. ఓకేనా, ఇవన్నిటి గురించి మనం బేసిక్గా అసలు అంటే ఏంటి అని తెలుసుకుంటే ఈ చాప్టర్లో సరిపోతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో, ఓకే, నేను ఏం చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా, ఈ కోర్స్లో మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ని కవర్ చేశాను, అలాగే ఎవ్రీ టాపిక్ని క్లియర్ అండ్ క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, యూ క్యాన్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ క్యాన్ వాచ్ దెమ్ in our app. You can download the PR Academy app and the course content is available in that PR Academy app. I had discussed all these electrical circuits and also the electrical properties which are present in basic electrical circuits. Next, digital electronics. Okay na? Deen taluk weightage anedi moderate ga untundi. Okay na? You can digital electronics. This is very important. ఓకేనా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాక్సిమం మీకు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ నుంచే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్లో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ వెయిటేజ్ కూడా ఈ రెండింటికే ఎక్కువ ఉంటుంది. చూడండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏంటంటే
డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్. ఓకేనా, ఏముంటాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో? ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకేనా, నెంబర్ సిస్టమ్స్. ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, వాట్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. ఓకే, లాజికల్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే బూలియన్ ఆల్జీబ్రా, బూలియన్ ఆల్జీబ్రా గురించి డిస్కస్ చేశాను. అలాగే లాజిక్ గేట్స్ గురించి. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ గేట్ అండ్ ట్రూత్ టేబుల్స్ కూడా అనమాట. లాజిక్ గేట్స్లో ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. ఆ ట్రూత్ టేబుల్స్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ గేట్కి ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ట్రూత్ టేబుల్ అండ్ NAND gates and NOR gates. ఓకేనా, లాజిక్ గేట్స్లో దేర్ ఆర్ 2 gates, NAND and NOR gates, which are called as యూనివర్సల్ గేట్స్ అంటాం మనం వాటిని. ఓకేనా, ఆ NAND and NOR gates యూజ్ చేసి మనం వేరే గేట్స్ని ఎలా తయారు చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఈ కాన్సెప్ట్లో, లాజిక్ గేట్స్ కాన్సెప్ట్లో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ ఇన్ దిస్ లాజిక్ గేట్స్ ఆల్సో. నెక్స్ట్ కాంబినేషనల్ సర్క్యూట్స్ వస్తాయి అన్నమాట మనకి. ఇందులో ఏమొస్తాయి, కాంబినేషనల్ సర్క్యూట్స్. కాంబినేషనల్ సర్క్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే లాస్ట్ వన్ ఈస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకేనా, కాంబినేషనల్ సర్క్యూట్స్లో కూడా దేర్ ఆర్ మెనీ సర్క్యూట్స్. ఓకే, మెనీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్ని మనం లాజిక్ గేట్స్ యూజ్ చేసి చేస్తామన్నమాట. ఓకేనా, ఈ లాజిక్ గేట్స్ని యూజ్ చేసి మనం ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్ని తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ యాడర్. ఓకేనా, హాఫ్ యాడర్ ఇస్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. ఫుల్ యాడర్. ఓకే, సబ్ట్రాక్టర్, ఎన్కోడర్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, డీకోడర్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఓకేనా, కాంబినేషనల్ సర్క్యూట్స్లో వీటితో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం అవడం కోసం వీటిని చెప్తున్నాను అనమాట. హాఫ్ యాడర్, ఫుల్ యాడర్స్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్ ఉంటుంది. అలాగే ఎన్కోడర్స్, డీకోడర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ depth. Okay, I had discussed in depth, so you can watch those videos to understand what are the different types of topics present in digital electronics, and this is very important subject and also this has very high weightage. Alage sequential circuits. Sequential circuits lo kuda manaki combinational circuits lage there are different flip flops untai, latches untai. Okay, flip flops, latches. Flip flops are again divided into different types. What are those flip flops? D flip flop, SR flip flop, JK flip flop and T flip flop. Okay, ఈ flip flop concept అనేది this is very important concept. ఓకేనా, ఈ ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా మీకు వీటి నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, 1 or 2 క్వశ్చన్స్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ కాన్సెప్ట్ నుంచే మీకు రావచ్చు. సో ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఇన్ డెప్త్ అబౌట్ ఆల్ దీస్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆల్సో. ఓకేనా, యూ కెన్ గో అండ్ వాచ్ ద వీడియోస్ విచ్ ఆర్ ఇన్ యాప్. ఓకేనా, పిఆర్ అకాడమీ యాప్లో ఈ కోర్స్ అంతా ఉంది, కోర్స్ కంటెంట్ అంతా. ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకేనా, ఎవ్రీ సింగిల్ టాపిక్ని నేను ఏది మిస్ చేయకుండా అన్ని క్లియర్గా పీపీటీతో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ప్రెజెంటేషన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఒకవేళ నేను బోర్డ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సమ్ పాయింట్స్ we might miss some points. So that's why I had used PPT and I had explained each and every single point in crisp. Okay, you can go and watch the videos. What is that? Electronic devices and circuits. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీని వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఓకేనా, దీని నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ వీ కెన్ సే దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్.
ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీ కోర్స్ కూడా చాలా లెంతీ అయిందనమాట. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్లో కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో దట్స్ వై ద కోర్స్ ఈజ్ ఆల్సో వెరీ లెంతీ ఫర్ దిస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. ఓకే, దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఈడీసీలో మనకి ఫస్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్. ఓకేనా, సెమీ కండక్టర్స్ గురించి ఫస్ట్ ఉంటుందన్నమాట. అసలు సెమీ కండక్టర్ అంటే ఏంటి, మనం సెమీ కండక్టర్ని ఎందుకు యూజ్ చేయాలి, సెమీ కండక్టర్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి. దెర్ విల్ బి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఓకేనా, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఉంటాయి, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఉంటాయి, అలాగే ఇది అగైన్ డివైడెడ్ ఇంటూ ఎన్ టైప్ అండ్ పీ టైప్. మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ మళ్ళీ ఎన్ టైప్ అండ్ పీ టైప్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే ఆ సెమీ కండక్టర్స్లో మళ్ళీ వాట్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. ఓకే, వీటన్నిటి గురించి కూడా ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఇన్ వీడియోస్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ తర్వాత డయోడ్స్. ఓకేనా, మనం ఏం చేస్తాం, ఈ సెమీ కండక్టర్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే డయోడ్స్ తయారు చేస్తాం. ఓకేనా, దెర్ విల్ బి పిఎన్ జంక్షన్ డయోడ్, ఓకే, జీనార్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డయోడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఓకేనా, డయోడ్స్. నెక్స్ట్ మనం డయోడ్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏముంటుందంటే దెర్ విల్ బి ట్రాన్సిస్టర్స్. ఓకేనా, ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్లో మళ్ళీ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, వన్ ఈజ్ బీజేటీ అండ్ అనదర్ ఈజ్ ఎఫ్ఈటీ. ఓకేనా, బీజేటీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకేనా, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అలాగే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మళ్ళీ టూ టైప్స్ కింద డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ జేఫెట్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండ్ అనదర్ వన్ ఈజ్ మోస్ఫెట్. ఓకేనా, అనదర్ వన్ ఈజ్ మోస్ఫెట్. ఈ జేఫెట్ గురించి మోస్ఫెట్ గురించి కూడా డెప్త్గా డిస్కస్ చేశాను. ఓకేనా, హౌ ఇట్ విల్ ఆపరేట్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, అసలు మనం ఎలా తయారు చేస్తాం, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బీజేటీలో కూడా దెర్ విల్ బి డిఫరెంట్ వాట్ ఆర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకేనా, సిఈ కాన్ఫిగరేషన్ అని, సిఈ కాన్ఫిగరేషన్, సిబి కాన్ఫిగరేషన్, ఓకే, అండ్ ఆల్సో సిసి కాన్ఫిగరేషన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ప్రెజెంట్ ఇన్ బీజేటీ. ఓకేనా, అలానే మనకి ఈ ఎఫ్ఈటీలో కూడా జేఫెట్లో దెర్ విల్ బి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఆల్సో ఇన్ మాస్ఫెట్ దెర్ విల్ బి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. మాస్ఫెట్ అంటే ఏంటి, మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటాం అనమాట. సో మనం సెమీ కండక్టర్స్ గురించి, డయోడ్స్ గురించి, అలాగే ట్రాన్సిస్టర్స్ గురించి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈడీసీలో యాంప్లిఫైయర్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏం వస్తాయి, యాంప్లిఫైయర్స్ అంటే ఏంటంటే మనం ఒక ఇన్పుట్ సిగ్నల్ని ఇస్తే దాని తాలూకా స్ట్రెంగ్త్ని లేదంటే కరెంట్ని, వోల్టేజ్ని మనకి పెంచుతుంది అనమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా, సో ఐ హ్యాడ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ యాంప్లిఫైయర్స్. ఓకేనా, యాంప్లిఫైయర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ తర్వాత మనం అసలు యాంప్లిఫైయర్స్ ఉన్న తర్వాత మనం ఫీడ్బ్యాక్ ఎందుకు యూజ్ చేయాలి. ఓకేనా, సో దోస్ ఆర్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్. అసలు మనం ఫీడ్బ్యాక్ యూజ్ చేయడానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఒక రీజన్ కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకేనా, ఆ ఫీడ్బ్యాక్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అంటే ఏంటి, అలాగే ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. అగైన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అండ్ ఒక్కొక్క ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ ఎలా వర్క్ అవుతుంది. ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్లో దెర్ విల్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఓకే, అండ్ ఆల్సో దెర్ విల్ బి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ఓకేనా, సో
ఐ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ గురించి డిస్కస్ చేశాను, నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి కూడా డిస్కస్ చేశాను. అలాగే నెగిటివ్ ఫీడ్బ్యాక్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? సో దెర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అయిపోయిన తర్వాత ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా, దిస్ ఈస్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అండ్ ద లెందీ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద టఫెస్ట్ అండ్ లెందీ సబ్జెక్ట్. కానీ నేను ఎవ్రీ కాన్సెప్ట్ని మీకు క్లియర్ అండ్ క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫిల్టర్స్. దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్, ఫిల్టర్స్. ఓకేనా? ఫిల్టర్స్ని మనం అసలు ఎందుకు వాడతాం, ఫిల్టర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ప్రెజెంట్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫిల్టర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ప్రెజెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకేనా? దీని నుంచి కూడా మీకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంటే కూడా ఈడీసీ నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈడీసీ నుంచి అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచే ఎక్కువ కవర్ చేస్తాడు. ఓకేనా? సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్, యు మస్ట్ స్టడీ. నెక్స్ట్ ఈస్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఓకేనా? ఇందులో మనం ఏం చేస్తాం, మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, అలాగే మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి. ఓకేనా? మైక్రో కంట్రోలర్లో దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బసెస్. ఓకే, అండ్ హౌ మైక్రో కంట్రోలర్ ఈస్ ప్రిపేర్డ్, what is microcontroller, what is microprocessor, what are the structures, what is the architecture of microcontroller, what is the architecture of microprocessor. Okay na, how it will execute or perform tasks. Alage microprocessor, how it will perform different tasks anedi mana ee microprocessors and microcontrollers chapter lo I had discussed. Okay na, this is also important chapter. I think around 1 or 2 questions మాత్రమే దీని నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో దెర్ విల్ బి ఎర్రర్స్. ఓకేనా? మనకి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం కదా మనం ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని మెజర్ చేయడానికి ఏం చేస్తామంటే, వి విల్ యూజ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ అమ్మీటర్, voltmeter. Okay, these are galvanometer. These are all different instruments we use to measure electrical properties in the circuit. Okay na, so manam vaatini measure chestunnappudu there will be some errors. Okay na, electrical properties in measure chestunnappudu errors produce avutayi kada. That might be due to హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆర్ ఆల్సో డ్యూ టు సమ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? ఇన్స్ట్రుమెంట్స్ వల్ల అయినా అవ్వచ్చు, లేదంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల అయినా అవ్వచ్చు, లేదంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్ల అయినా అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల. సో దెర్ విల్ బి డిఫరెంట్ ఎర్రర్స్. ఓకేనా? ఆ ఎర్రర్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, వి విల్ నో హౌ టు క్యాల్కులేట్ ద రెసిస్టెన్సెస్. ఓకేనా? రెసిస్టెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి, అలాగే కెపాసిటెన్స్ ఎలా మెజర్ చేయాలి, ఇండక్టెన్స్ని ఎలా మెజర్ చేయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఐ థింక్ 1 or 2 questions you can expect from this chapter. 1 or 2 questions. Okay, not more than that. This is also a simple chapter, easy. ఈ చాప్టర్ కూడా మీకు ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్. మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్లోనే వి విల్ లెర్న్ అబౌట్ యామ్మీటర్, వోల్ట్ మీటర్. ఓకేనా? మనం అసలు యామ్మీటర్ అంటే ఏంటి, యామ్మీటర్ని దేనికి యూజ్ చేస్తాం, యామ్మీటర్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కరెంట్ని మెజర్ చేయడానికి యామ్మీటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? వోల్ట్ మీటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో. ఓకేనా? అలాగే అసలు ఈ యామ్మీటర్ ఎలా వర్క్ అవుతుంది, అనగా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యామ్మీటర్స్, అలాగే వోల్ట్ మీటర్ ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్ట్ మీటర్స్ అనేది I had discussed in depth. ఓకే, అలాగే యామ్మీటర్ని మనం సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేయాలి. ఓకేనా? సర్క్యూట్లో మనం ఎలా కనెక్ట్ చేస్తే మనకి కరెంట్ అనేది రీడ్ అవుతుంది యామ్మీటర్లో. అలాగే వోల్ట్ మీటర్ని మనం సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ I had discussed. అండ్ ఆల్సో అబౌట్ గాల్వానోమీటర్ గురించి కూడా.
గ్యాల్వానోమీటర్ గురించి కూడా డిస్కస్ చేశాను. గ్యాల్వానోమీటర్ని కూడా మనం మళ్ళీ యామ్మీటర్ కింద వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. గ్యాల్వానోమీటర్ని మనం యామ్మీటర్ కింద వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ సమ్ వేరియేషన్స్. ఓకేనా, బై మోడిఫైయింగ్ ద సర్క్యూట్. మనం సర్క్యూట్ని మోడిఫై చేసి గ్యాల్వానోమీటర్నే యామ్మీటర్ కింద వోల్ట్ మీటర్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. దెర్ విల్ బి సమ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి మనం ఆల్టర్ చేసినప్పుడు. ఆ ఫార్ములాస్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ డెరివేషన్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. Okay, about galvanometer and conversions of galvanometer into ammeter and voltmeter. That is all about this chapter, measuring systems and principles. ఈ చాప్టర్ లో వీటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ వెరీ స్మాల్ చాప్టర్ and also we can expect around 1 or 2 questions from this chapter also. ఓకేనా, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. We can spend 2 or 3 hours. ఒక 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి ఈ చాప్టర్ మీద. మనం ఒక 2 hours స్పెండ్ చేసినట్లయితే ఈ చాప్టర్ మీద వీ కెన్ కంప్లీట్ దిస్ చాప్టర్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 1 or 2 marks. ఓకే, నెక్స్ట్ రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్. రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్ అంటే ఏంటంటే మనకి యామ్మీటర్ ఉంది కదా, ఇప్పుడు యామ్మీటర్కి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంటుంది. ఓకేనా, ఆ స్పెసిఫిక్ రేంజ్ వరకే అది మెజర్ చేయగలదు కరెంట్ని. ఇప్పుడు మనం ఈ యామ్మీటర్లో ఉన్న రేంజ్ని ఇంక్రీజ్ చేయడానికి వి విల్ యూజ్ సమ్ టెక్నిక్స్. ఓకేనా, ఈ యామ్మీటర్ తాలూకా రేంజ్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి వి విల్ యూజ్ సమ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ గురించే మనం ఇందులో డిస్కస్ చేసాం అనమాట. రేంజ్ ఎక్స్టెన్షన్ అంటే అదే. We will extend the range of ammeters or voltmeters by using the techniques. That techniques are discussed in this case. Okay na? Like by using shunt, we can use the shunt to increase the or to improve the range of ammeter or voltmeter. Alage we can use current transformers. Okay na? Current transformers ni use chesi kuda we can increase the range of ammeter or voltmeter. Okay na? That is all about this range extension methods. This is also very small chapter. మీరు ఒక 1 hour స్పెండ్ చేసినట్లయితే యూ కెన్ కంప్లీట్ దిస్ చాప్టర్. ఓకేనా, 1 or 1.5 hour తీసుకుంటుంది అంతే. 1 or 1.5 hourలో యూ కెన్ కంప్లీట్ దిస్ చాప్టర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్ చాప్టర్. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 1 question. ఒక క్వశ్చన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఇట్ మైట్ ఆర్ మైట్ నాట్ కమ్, బట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకేనా, మనం నేర్చుకుంటే ఒకవేళ దీని నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా వీ కెన్ ఈజీలీ సాల్వ్. ఇందులో కూడా డెరివేషన్స్ ఉంటాయి మనకి. ఓకేనా, సో ఇది నేర్చుకోవడం బెటర్. I had explained each and every single concept very clearly. Okay na? Next, cathode ray oscilloscope, LCD, LED panel and transducers. Okay na? ఈ చాప్టర్ పేరులోనే ఉంది మనం ఏమేమి నేర్చుకుంటాము, ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ఈ చాప్టర్ పేరులోనే ఉంది మనకి. వాట్ ఈస్ దట్? cathode ray oscilloscope. అసలు cathode ray oscilloscope అంటే ఏంటి? దీన్నే మనం cathode ray tube అని కూడా అంటాం అనమాట, CRT. ఓకే, ఇందులో cathode ray tube అంటే ఏంటి, దాని తాలూకా సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో దెర్ విల్ బి డిఫరెంట్ కాంపోనెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి కూడా. ఓకేనా, ఆ సర్క్యూట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CRTs, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ దట్ CRT. ఓకేనా, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, అది ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా I had discussed each and every single concept. Next, LCD. What is LCD? LCD అంటే ఏంటి, దాని తాలూకా సర్క్యూట్ డయాగ్రామ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ప్రెసెంట్ ఇన్ LCD. LCDలో లేయర్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ లేయర్. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి దెర్ విల్ బి సమ్ పర్పస్, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ తాలూకా పర్పస్ గురించి డిస్కస్ చేశాను. అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. Okay, I had discussed each and everything in LCDs also. LED panel. Okay, LCDs and LEDs are displays. You already know that. LCD ante enti? LCD is a display and also LED is also display. Okay na, these are displays. LED display ela untundi. Okay na, LED display ante enti? Okay na, how it is made of. It is made up of semiconductor. ఓకేనా, పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది కదా, డయోడ్ని యూజ్ చేసి, LED అంటేనే మనకి లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. LED అంటే ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. దట్ మీన్స్ వి యూజ్ ఏ డయోడ్ టు మేక్ దిస్ LED.
ఓకే, దిస్ ఈజ్ ఏ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకే, వి యూస్ పిఎన్ జంక్షన్. పిఎన్ జంక్షన్ యూజ్ చేసి మనం ఎల్ఈడిని తయారు చేస్తాం అనమాట. సో దెర్ విల్ బి సమ్ ఆపరేషన్, working principle. Okay, I had explained the operation, working principle, and also how it operates. Again, I had explained the advantages, disadvantages, what is the internal circuit in this LED. ఎల్ఈడిలో ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది, ఆ ఇంటర్నల్ సర్క్యూట్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ వాట్ ఆర్ ట్రాన్స్డ్యూసర్స్. ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్, వై డి వి యూజ్ దెమ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కోర్స్. ఓకేనా, ఈ కోర్స్లో ఇప్పుడు మనకేంటి, ఇఫ్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ చాప్టర్స్ ఆల్సో. ఈ చాప్టర్స్ అన్నిటికైతే మనకి ఎక్కువ టైం పట్టదు, ఈ 3 చాప్టర్స్ మాత్రం మనకి ఎక్కువ టైమే తీసుకుంటాం, ఎందుకంటే కోర్స్ కూడా చాలా లెందీగా ఉంటుంది. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ 3 టాపిక్స్ థరోలీ. ఈ 3 చాప్టర్స్ని బాగా నేర్చుకుంటే యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. ఇంకా ఎక్కువ కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఈ 3 చాప్టర్స్ నుంచే ఇంకా 20 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్స్ ఉందన్నమాట మనకి. సో దీస్ 3 చాప్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో యూ కెన్ ప్లాన్ దీస్ ఆల్సో. ఓకేనా, ఈ 2 చాప్టర్స్ అయితే దీస్ ఆర్ వెరీ స్మాల్ చాప్టర్స్. ఓకేనా, మీరు ఒక రోజు కూర్చుంటే ఈ 2 చాప్టర్స్లో కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసేసి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, దీస్ 2 చాప్టర్స్ ఆర్ వెరీ ఈజీ. So this is all about the syllabus which is present in electronics and measurements in basic science and engineering. Okay, so this is all about this video. Thank you so much. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.